వెల్కమ్ టు ఐఎన్ అప్డేట్స్. నా పేరు జై. ఈరోజు మనం పెద్ది మూవీ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్లీ పెద్ది మూవీ గురించి మాట్లాడుకోవడానికి ముందు మనం రామ్ చరణ్ గురించి, అలాగే డైరెక్టర్ బుచ్చిబాబు గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అసలు బుచ్చిబాబు నిజంగా చెప్పాలంటే ఉప్పిన మూవీ తీసినప్పుడే అంత డెప్త్ ఉన్న కథ తీసుకుని విజయ్ సేతుపతి లాంటి ఎక్స్ట్రాడినరీ యాక్టర్ని మనం హ్యాండిల్ చేసినప్పుడే నిజంగా ఈ డైరెక్టర్లో చాలా విషయం ఉందని మనకు అర్థమైంది. కానీ క్లైమాక్స్లో అలాంటి పాత్ర చేయడానికి వైష్ణవ్ తేజ్ ఒప్పుకోవడం, అలాగే చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి కూడా అలాంటి క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేయడం, దాని తర్వాత ఆ మూవీకి నిజంగా చెప్పాలంటే క్లైమాక్సే ఒక హార్డ్ కోర్లా ఉంది. అలాంటి బుచ్చిబాబు సెకండ్ మూవీ రామ్ చరణ్తో అనేప్పటికీ చాలామంది సందేహించడం జరిగింది నిజంగా కూడా. ఎందుకంటే ఫస్ట్ మూవీ ఉప్పిన తీసాడు, చిన్న హీరో పెట్టి తీసాడు. నెక్స్ట్ మూవీ రామ్ చరణ్ అప్పటికే ట్రిపుల్ ఆర్ చేసేసి ఉండడం, గ్లోబల్ స్టార్గా ఎదిగిపోవడం, ఒకప్పుడు రామ్ చరణ్ వేరు, ఇప్పుడు రామ్ చరణ్ వేరు అనే స్థాయికి రామ్ చరణ్ అనేది ఒక నేము ఇప్పుడు వరల్డ్ వైడ్గా గ్లోబల్గా ట్రెండీ సెక్టర్లోకి వెళ్ళిపోయింది. అలాంటి పర్సన్ ఇలాంటి మూవీ చేస్తున్నాడా అనే మందికి చాలామందికి డౌట్స్ ఉన్నాయి. అలాంటి డౌట్స్లో కూడా చరణ్ నిజంగా రామ్ చరణ్ బుచ్చిబాబుని నమ్మడం మొన్న రీసెంట్గా కూడా రామ్ చరణ్ అలాగే బుచ్చిబాబు కారులో ట్రావెల్ చేస్తూ మాట్లాడుతున్న టైంలో కూడా కథను నమ్మి కథ పరంగా నేను ఏం చేయాలో నేను అదే చేశాను అంతే తప్ప నువ్వానో నేనానో కాదు, సరస్వతీదేవి నన్ను చేయించింది, ఆ కథకున్న డెప్త్, ఆ కథకున్న బలం అని చెప్పడం జరిగింది. నిజంగా చెప్పాలంటే మనం ట్రైలర్ చూసినప్పుడు కూడా నిజంగా ట్రైలర్ కంటే ముందులో కూడా క్లిప్ చూసినప్పుడు కానీ, అలాగే ఆ చిక్రీ సాంగ్ వచ్చినప్పుడు కానీ, రై రై రాయి సాంగ్ వచ్చినప్పుడు కానీ కూడా నిజంగా సాంగ్స్లో కూడా చాలా డెప్త్ మీనింగ్ ఉంది. నిజంగా రై రై రారా సాంగ్ వింటుంటే నిజంగా ఇంకా పాతికేళ్ళకే పాత పడిపోయావురా అనే కొన్ని అసలు వర్డ్స్ వింటుంటే మైండ్ బ్లోయింగ్. నిజంగా ఇంకా అంటే లేజీగా ఉన్నవాళ్ళు కూడా అలాంటి వర్డ్స్ విన్నప్పుడు ఏంటంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉండడం జరిగింది. ఇక మూవీలోకి మనం వెళితే బుచ్చిబాబు ఈ మూవీని ఎలా తీసాడంటే నిజంగా ఎక్స్ట్రాడినరీ లెవెల్లో తీసాడని రివ్యూస్ రావడం జరుగుతుంది. ఎందుకంటే ట్రైలర్ చూస్తే నిజంగా రామ్ చరణ్ మేక్ ఓవర్ చూస్తే మాత్రం అసలు మైండ్ బ్లోయింగ్. ఎందుకంటే రామ్ చరణ్ మనం మగధీర చూసాం, అలాగే చిరుతలో చూసినప్పుడు తండ్రికి తగ్గ తనయుడు చిరుత అనే పేరు పెట్టారు, దానికి తగ్గట్టు యాక్ట్ చేశాడు అనుకో. నెక్స్ట్ మూవీ రామ్ చరణ్ మన రాజమౌళి గారితో యాక్ట్ చేసినప్పుడు ఏంటంటే క్రెడిట్ మొత్తం మన రాజమౌళి గారికి వెళ్ళిపోయింది. ఎందుకంటే రాజమౌళి యాక్ట్ చేయించాడు కాబట్టి ఆ క్రెడిట్ మొత్తం రామ్ చరణ్కి వెళ్ళింది. రామ్ చరణ్ ఫ్యాన్స్గా ఎప్పుడు మెగా ఫ్యాన్స్గా మనకంటూ ఎప్పుడు ఒక వెలుతుండేది. రామ్ చరణ్ అనే వ్యక్తి నటన సరిగా ఎప్పుడు కూడా సరైన మూవీ పడితే అలాంటి సింహం బయటకు వస్తుంది, అతను నట విశ్వరూపాన్ని చూపిస్తాడని అనుకుంటా ఉండేవాళ్ళం ఎప్పుడు కూడా. ధ్రువ వచ్చింది, అది అట్లాంటి టైంలో ధ్రువ వచ్చింది. ధ్రువ వచ్చిన తర్వాత బాగా యాక్ట్ చేశాడు. నిజంగా బాడీ మేక్ ఓవర్ కానీ అవన్నీ చాలా బాగా చేశాడు. అయినప్పటికీ కూడా ఏదో వెలితి అన్నయ్య మాస్ మూవీస్కి మహారాజ్ అలాంటి వ్యక్తి నుంచి రామ్ చరణ్ కూడా అలాంటి మళ్ళీ మేక్ ఓవర్లో కూడా మనకి అలాంటి సినిమా మంచి మూవీ పడితే బాగుండే అని ఎప్పటి నుంచో ఒక ఫీలింగ్ ఉండేది చరణ్ ఫ్యాన్స్ కానీ, అలాగే అన్నయ్య అభిమానులకు కానీ, మన పవన్ స్టార్ మన దేవుడు అభిమానులకు మనందరికీ ఒక్క మూవీ పడితే బాగుండు, అలాంటి ఒక్క మూవీ పడితే బాగుండు. పవన్ స్టార్ మన పవన్ కళ్యాణ్ గారికి గబ్బర్ సింగ్, అలాగే రామ్ చరణ్కి రంగస్థలం అలాంటి మూవీ పడింది. ఆ మూవీ పడిన తర్వాత నిజంగా చాలామంది విమర్శించే టైంలో కూడా రామ్ చరణ్ మేకింగ్ కానీ అసలు రంగస్థలానికి ఫిదా, హ్యాట్స్ ఆఫ్. ఆయన నటనకి, ఆయన ఎక్స్ప్రెషన్స్ రావన్నోళ్ళు కానీ కూడా ఆయన ఎక్స్ప్రెషన్స్కి ఫిదా అయిపోయారు. అలాంటి మూవీ తర్వాత ట్రిపుల్ ఆర్లోకి అది మనందరం చెప్పుకునే పని లేదు. ఆ క్యారెక్టర్లు నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళిపోయాడు రామ్ చరణ్. అలాంటి మూవీ పడిన తర్వాత మళ్ళీ గేమ్ చేంజర్ వచ్చింది. గేమ్ చేంజర్ నిజంగా చెప్పుకోవాలంటే స్టోరీ చాలా మంచి స్టోరీ, క్యారెక్టరైజేషన్ కూడా చాలా మంచి క్యారెక్టరైజేషన్. కానీ నిజంగా చెప్పాలంటే శంకర్ దాన్ని సరిగా హ్యాండిల్ చేయలేకపోవడం, స్క్రీన్ ప్లేస్ సరిగా రాసుకోకపోవడం, ఇలాంటి బ్లండర్ మిస్టేక్ చేయడం వల్ల ఒక మంచి డెప్త్ ఉన్న స్టోరీని రామ్ చరణ్ లాంటి పడినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో
నిజంగా ఈ వర్డ్ నేను మాట్లాడకూడదు. శంకర్ లాంటి క్యా డైరెక్టర్‌లో నిజంగా ఆ స్టోరీని హ్యాండిల్ చేయలేకపోయాడు. స్క్రీన్ ప్లే సరిగ్గా బాలేదు. అలాగే స్టోరీ నేరేషన్ కరెక్ట్‌గా చేయలేదు. అని ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయని అనిపించింది ఆ సినిమా చూసినప్పుడు. తర్వాత నెక్స్ట్ ఇక మన 'పెద్ది' నిజంగా మన 'పెద్దిగాడు' అసలు నా ఇక మైండ్ బ్లోయింగ్. ఆ ట్రైలర్ చూసినప్పుడు గానీ, ఆ గ్లిప్స్ చూసినప్పుడు గానీ, మొన్న రీసెంట్‌గా ఆ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కుస్తీ పోటీల్లో గానీ, ఆ రెజ్లర్‌గా గానీ, అలాగే మన రన్నింగ్ రేసర్‌గా గానీ, అట్లాగే క్రికెటర్‌గా గానీ అసలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసేసాడు. ఇప్పుడు అందరూ అనేదేంటంటే 'పెద్ది' మూవీలో రామ్ చరణ్ కాలు తీసేస్తారు. తీసేసిన తర్వాత ఢిల్లీ వెళ్ళి అక్కడ రెజ్లర్‌గా పాల్గొంటాడు అనేది ఒక టాక్. అది నిజమో అబద్ధమో తెలీదు గానీ, నిజంగా అదే గనక నిజమైతే మాత్రం సినిమా ఎక్కడికో ఎళ్ళిపోద్ది. అందులో డౌట్ లేదు. మనకున్న మన ఎనాలిసిస్ ప్రకారం నేననుకునేదేంటంటే, విజయనగరం ఏరియాలో మన పాడేరు అలాంటి ఏరియాల్లో నుంచి ఒక ట్రైబల్ కుర్రోడు వచ్చి అక్కడి నుంచి ఒక చెరుకు ఫ్యాక్టరీలో ఒక కూలీగా పనిచేసి అక్కడి నుంచి క్రికెటర్‌గా, ఆ తర్వాత రెజ్లర్‌గా ఇయన్నీ అవ్వడం అనేది జరిగింది అనేది మన ఊహాగానాలు. ఇక బుచ్చిబాబు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బుచ్చిబాబు లాంటి డైరెక్టరు చరణ్ హ్యాండిల్ చేయడం అనేది మైండ్ బ్లోయింగ్. మన జూన్ 4థ్ వరకు నిజంగా ఆగాల్సిందే. ఎందుకంటే ఆ మూవీ రావడం, ఆ జూన్ 4థ్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మనం ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ ఒక రివ్యూ పెట్టుకుందాం.